తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు కొన్ని హామీలు విభజన చట్టంలో దఖలుపరచబడినాయి. ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు కావటం లేదు. అది మనకున్నటువంటి ప్రాథమిక లక్ష్యం. విషయం ఏంటంటే నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ హామీలను సంపూర్ణంగా విస్మరించి చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆ విషయాలపైన చర్చకు మనం పోవటం లేదు. కానీ అంతగా మద్దతు ఇచ్చినప్పుడు మన హామీలను కూడా సాధించుకోవటానికి ఉన్న అవకాశాన్ని మాత్రం వాళ్ళు సంపూర్ణంగా జారవిడుచుకున్నారు. ఆ అవకాశం చేయకపోవడంతో ఇవాళ తెలంగాణకు నష్టం జరుగుతున్నాయి. అనేక విషయాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ, రావాల్సిన కంపెనీలు కానీ, రావాల్సిన వ్యవస్థలు కానీ, ఆఖరికి ఉద్యోగుల విభజన కూడా జరగలేదు. కంపెనీల విభజన, పబ్లిక్ రంగ సంస్థల విభజన కూడా జరగలేదు. రాష్ట్ర స్థాయి సంస్థల విభజన కూడా పూర్తి కాలేదు. రాత్రి మిత్రులు కలిసి అడుగుతూ ఉంటారు కొంతమంది, పబ్లిక్ రంగ సంస్థలకి విభజన అనేది ఇంకా జరగలేదు, కేటాయింపులు జరగలేదు, అందువల్ల ఆ పబ్లిక్ రంగ సంస్థలు తమ పని తాము చేయలేకపోతున్నాయనే మాట కూడా వాళ్ళు చాలామంది ఒప్పుకుంటున్నారు. ఈ దుస్థితి 10 ఏళ్లలోపు ఇంతవరకు ఇంత సాగదీసినటువంటి ఇదివరకు చరిత్ర ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి మనం అటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కొట్లాడలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి వాళ్ళకు అవకాశం ఉండే దాన్ని కొట్లాడలేకపోవటం అనేది శోచనీయమైన విషయం. తెలంగాణ సమాజము ఎవరు లేవనెత్తినా వాళ్ళ నోళ్లు ముయించిండ్రు, ప్రశ్నించే అవకాశం లేకుండా చేసిండ్రు. తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పట్ల వాళ్ళు దృష్టి పెట్టలేకపోయినారు. అన్ని విధాలుగా సమస్యలను వాళ్ళు నిర్లక్ష్యం చేయటంతోనే ప్రజలు చివరాఖరికి ఆ ప్రభుత్వాన్ని సాగనంపిండ్రు, నియంత పాలనను అంతం చేసిండ్రు. ఇవాళ చాలా కీలకం ఏమైందంటే ఈ రకంగా ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్రం పంచిపెట్టలేదు. రెండింటి కారణంగా ఇవాళ ప్రత్యేకంగా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఆ ప్రత్యేకంగా తలెత్తుతున్నటువంటి సమస్యలు ఏంటి అంటే, ఇప్పుడు మనం కృష్ణానది జలాల విషయమే కనుక తీసుకుంటే ఇప్పటి వరకు నీటి పంపిణీ జరగలేదు. నీటి పంపిణీ జరగకపోగా మనకి ఇలా తెలంగాణలో వస్తున్నటువంటి కీలకమైన సమస్య ఏంది? మొన్న కేంద్ర ప్రభుత్వం నది మీద ఆనకట్ట కృష్ణానది ప్రాజెక్టు మీద అధికారం మాదే, మేమే నియంత్రిస్తాం, మరమ్మతులు కూడా రావాలన్నా మీరు అనుమతి తీసుకోవాల్సిందే అని ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే తిరస్కరించింది ఇప్పటి వరకు. కానీ ఇవాళ కీలకము, కృష్ణా నీళ్లు పంపకం జరగలేదు. తెలంగాణకు నామమాత్రంగా వాళ్ళు నీటి కేటాయింపులు చేయటం జరిగింది.